క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అధికారం కలిగిన దేవుడు, అద్భుత క్రియలు చేయగలిగిన దేవుడు, అడుగు వాటిని ఇచ్చే దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి మంగళవారము ఉదయము 6:30 గంటల నుంచి ఒక 12 నుంచి 15 నిమిషాలు మటుకే ఈ క్లుప్త సందేశం ఉంటుంది. క్లుప్త సందేశాలు అని పెట్టడానికి కారణం, సామాన్యంగా చర్చెస్లో మనం వాక్యం వినే సమయంలో అరగంట నుంచి 45 నిమిషాలు, కొన్ని ప్రాంతాల్లో గంట సేపు కూడా ఆ సందేశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ జీవితంలో అనేక విషయాల్లో మనం చాలా బిజీగా అయిపోవడం, అందుకని ఈ క్లుప్త సందేశాలు మీ మధ్యకు తీసుకొని రావడం జరిగి ఉంటా ఉంది. ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ బస్ ట్రావెల్లో ఉండొచ్చు, ట్రైన్ ట్రావెల్ ఉండొచ్చు, ఫ్లైట్ ట్రావెల్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండినా ఒకవేళ మీరు ఉదయము సామాన్యంగా 6:30 గంటలకు ఇంటి దగ్గరనే ఉంటాం. మీరు ఒకవేళ ఈ సియోను మందిర ఆధ్వర్యంలో వెళ్ళబడుచున్న ఈ క్లుప్త సందేశాలు మీరు వినగలిగితే అది మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీకు ఉండడమే కాకుండా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కొంతమంది ఫోన్లు చేసి అంటూ ఉంటారు, అది నేను చాలా బిజీగా ఉన్నానండి, ఎందుకు వేరే విషయాలు వెతుకుతూ ఉంటే సియోను మందిర క్లుప్త సందేశాలని వచ్చింది. ఎప్పుడైతే అది నేను పెట్టానో అది నాకు కావలసిన మాటలు మీరు చెప్తా ఉన్నారు, కానీ నా మాటలు కాదు, అవి దేవుని మాటలని వారికి చెప్పడం జరిగి ఉంటా ఉంది. ఇది మరి ఒక చక్కని టైటిల్తో మీ మధ్యకు తీసుకొని నేను వస్తా ఉంటున్నాను. శతాధిపతి అన్న టైటిల్ ఆశ్చర్యంగా ఉంటుంది కదా. శతాధిపతిని గురించి మాకెందుకు చెప్తా ఉన్నారండి? ఏ శతాధిపతి, ఎప్పుడు జీవించిన శతాధిపతి అన్న ప్రశ్నలు ఒకవేళ మీకు రాకముందనే నేనే మీకు ఆ విషయాలు చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం మరి ఆ యొక్క ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి అన్న మాట. కాబట్టి నేను ఆ శతాధిపతి గురించి మీరు ఎవరో అనుకోకుండా ముందనే నేను ఆ శతాధిపతి పేరు కూడా మీకు చెప్పాను. శతాధిపతి అనగా శతము అనగా 100 మందికి ఆయన ఒక నాయకుడిగా ఉంటున్నాడు, ఒక అధిపతిగా ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ బిగ్ పోస్ట్. ఒక 100 మెంబర్స్ కు మరి కదా స్కూళ్ళలో పిల్లలకు లీడర్ అని పెడతా ఉంటారు, స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ అని పెడతా. చిల్లని ఎంత వారు దాని గురించి ఎంత సంతోషిస్తారంటే, జాగ్రత్త పడతారంటే ఐ బికేమ్ ఏ లీడర్ అన్న మాట వారికి వస్తూ ఉంటుంది. కానీ కొర్నేలి జీవితంలో ఆయన శతాధిపతిగా అతడు ఉండినట్లు మనము చూస్తూ ఉంటున్నాను. శతాధిపతి అంటే ఎప్పుడు ఆయన కింద ఉంటున్న సైనికులను కట్టుదిట్టాల్లో పెట్టడమే కాకుండా కొన్నిసార్లు సైనికులు ఆ శతాధిపతిని చూసి భయభీతులకు వారు గురవుతా ఉంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క కొర్నేలి అన్న శతాధిపతి, ఆయనలో ఉంటున్న సుగుణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ శతాధిపతి ఎంత గొప్పవాడో అన్న విషయాలు నేను చెప్పటం లేదు, కానీ ప్రియ ప్రేక్షకులు, ఆయనలో ఉంటున్న సుగుణాలను నేను మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన సుగుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి. యాజ్ హీ వాజ్ హ్యావింగ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎ పర్సన్. 2000 సంవత్సరాల క్రితం ఇటలీ పటాలం అనే పటాలములో ఉన్న శతాధిపతి పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖితం చేయబడిందంటే అతడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. బైబిల్లో అనేకమైన క్యారెక్టర్స్ ఉంటా ఉన్నాయి. శతాధిపతులు, ఇంకొక శతాధిపతి యేసును సిలువ వేసిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆడి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆఖరికి అతడు తెలుసుకోగలిగినాడు. ఈ యొక్క శతాధిపతి, ఈ యొక్క పటాలం, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఉన్న ఈ యొక్క శతాధిపతిలో ఉంటున్న సుగుణాల్లో మొదటి సుగుణము, అతడు భక్తి పరుడు.
ఈజ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు, ఇంకో మాట చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. ప్రియ ప్రేక్షకులు, చాలాసార్లు నేను వెళ్ళేటప్పుడు నేను రోడ్ మీద వెహికల్ వెళ్ళే సమయంలో చూస్తూ ఉంటాను. కొన్ని ప్రాంతాలను చూసేసి కొంతమంది ఐదు చంపలు వేసుకుంటా ఉంటారు, ఏదో ముద్దు పెడతా ఉంటారు, దానిలో పోతపోందని కార్యాలు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇలాగే సడన్ గా చూసేసి దండం పెట్టుకోవాలనుకున్నాడు, నమస్కారం చేయాలనుకుంటున్నాడు, రెండు చేతులు వెహికల్ కి 2 వీలర్ వదిలేసేసాడు, యాక్సిడెంట్ జరగడం. దేవుడు అది మనకు చెప్పలేదండో. దేవుని యందు భయభక్తులు 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారు ధన్యులు. భయభక్తులు ఉండడమే కాదండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు, నీ కష్టార్జితమును నీవు అనుభవించేదవు. ప్రియ దేవుని ప్రియ ప్రజలారా, ప్రేక్షకులారా, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు, మన అవసరతలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. మనం అడుగు వాటిని ఆయన దయచేసే దేవుడిగా ఉంటున్నట్టు మనము వాక్యంలో మనము చూస్తా ఉంటున్నాం. కొర్నేలి భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి అతని ఇంటి వారు, నేను చెప్పేదల్లా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలోంచి ఆ విషయాలు నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. అతడు భక్తిపరుడు. రెండవ విషయం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే. కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా తన కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా అతడు చేసినట్లు చూస్తున్నట్టు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రేక్షకులు, నీకు భక్తి మర్యాదలు ఉండొచ్చు, నీకు భయభక్తులు ఉండవచ్చు. ఇదినా నీ భార్య, నీ పిల్లలు, మీకు వివాహమైందా లేదా నాకు తెలియదు, ఒకవేళ మీ వారు ఇంకా వివాహం కాలేదేమో, యవనస్తులుగా ఉంటున్నారు, లేదా చిన్న పిల్లలుగా వింటున్నారేమో, ఏది ఏమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఆశీర్వాదము అని దేవుని వాక్యం దో హి వాజ్ శతాధిపతిగా ఉన్న కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తన కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధానములో అతడు వారిని పెంచినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాదండి, అతడు చేస్తున్న కార్యాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కార్యాలు జరగాలని ఆశించిన వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే దేవుని కార్యాలు జరిగించడానికి అతడు ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 4 విషయాలు అక్కడ చూస్తున్నాం. మొదటిదేమో అతడు దేవుని యందు భక్తిపరుడుగా ఉంటున్నాడు, తన కుటుంబం కూడా దేవుని యందు భక్తి కలిగిన వాడిగా చేశాడు. 3వ విషయము, అతడు బహు ధర్మములు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నట్టు మనం చూస్తున్నాం. ఎవరికైనా కొరత ఉంటే వారి కొరత తీర్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్య నేను కొన్ని న్యూస్ వింటా ఉంటే ఒక వ్యక్తి అట, ఆయన మార్గంలో మరి IPS ఆఫీసర్, ఆయన వెళ్తా ఉంటే ఆయన వెంట సైన్యం ఉన్నాడట, అంతేగా ఆయన వెంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటా ఉన్నారు, కార్స్ వెళ్తా ఉన్నాయి. ఆయన వెళ్తూ ఒక స్థలంలో కారును నిలబెట్టమని చెప్పాడంట. అందరూ ఆశ్చర్యపడిపోయారు, అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకు కారు నిలబెట్టాడు అని అనుకుంటా ఉంటే ఆ కారు నిలబెట్టడమే కాకుండా అతను కారు తిరిగి అక్కడ ఒక చిన్న టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడట. ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక టీ అడిగితే ఆ టీ కొట్టు వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు, ఎవరు పెద్ద ఆఫీసరు నా దగ్గరికి వచ్చాడు, నన్ను టీ అడుగుతా ఉన్నాడని భయభీతులతో అతడు ఉన్నప్పుడు అతడు ఆ టీ తీసుకొని ఆ యొక్క టీ కొట్టు, చిన్న టీ కొట్టు కలిగిన వ్యక్తి భుజం మీద చెయ్యేసి, బాగున్నావా, ఎలా చేస్తున్నావు, కొట్టు బాగా జరుగుతుందా
వాడికి కంట్లో నీళ్ళు వచ్చేసింది. ఎవరి గొప్ప వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసర్ నన్ను అడుగుతా ఉన్నాడు ఏంటిది? అప్పుడు చెప్పాడట, నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ మనం ఇద్దరం కలిసి అదో పలానా స్కూల్లో, మన ప్రైమరీ స్కూల్లో మనం కలిసి చదువుకున్నాం. ఎందుకు ఆ సమయంలో నువ్వు సరిగా చదువుకోలేకపోయావు? నేను ఎందుకో మరి నాకు జ్ఞానం కలిగినందుకు చక్కగా చదువుకున్నాను, ఈ ఉన్నత స్థాయికి నేను వచ్చాను, కానీ నిన్ను నేను గుర్తుపట్టాను, నీ పరిస్థితి నేను చూశాను, నేను నీకు సహకారిగా ఉండాలని. ఎంత ఆ యొక్క చిన్న టీ కొట్టులో ఉన్న వ్యక్తి ఏడ్చి ఇద్దరు కౌగలించుకున్నారంట. ఎంత మంచి ప్రేమ చూపించాడని. అలాగే కొర్నేలి కూడా ఆనాడు ఆయన బహుధర్మము చేయించు, తనకు కలిగిన దాంట్లో అతడు ఇతరులను ప్రేమించిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, ఇతరులకు సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రేక్షకులు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీవు ఇతరులకు సహకారిగా ఉండే విధంగా చేస్తాడు. కొర్నేలి జీవితంలో అదే ఉంది. ఆఖరికి ఇంకో విషయాన్ని మనం చూసుకుంటా వెళ్తే, కొర్నేలి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయువాడు అన్న మాట మనకు కనిపిస్తా ఉంటుంది. కొర్నేలి భక్తిపరుడుగా ఉన్నాడు. కొర్నేలి తన కుటుంబాన్ని భయభక్తులు కలిగి ఉండే విధంగా చేశాడు. కొర్నేలి బహు ధర్మాలు చేశాడు. అవసరతలు కలిగిన వారికి వారి అవసరతలను అతడు తోడుగా ఉండినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా నేను శతాధిపతి అన్ని ఉంటాయి ఆయనకు, కొదవ ఏది ఉండదు. పనివారు ఉంటారు, తనకు కావలసినవన్నీ పనివాళ్ళు తీసుకొని వచ్చిస్తారు. వంటవారు ఉంటారు, ఇంకా వాళ్ళు ఉంటారు. ఎంతో గొప్ప స్థాయిలో కొర్నేలి ఉన్నాడు. కాబట్టి కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. తనకు ఏమి కావాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ప్రియా ప్రేక్షకులు, దేవుడు అనేవాడు ఉన్నాడన్న విశ్వాసం నీకుంటుందా? నీ జీవితంలో కలిగిన కొన్ని పరిస్థితులలో, నీ జీవితంలో కలిగిన కొన్ని నిరోత్సాహాలను బట్టి, నీ జీవితంలో నీ కలిగిన ఓడింపులను బట్టి, మన యొక్క కొన్నిసార్లు మన యొక్క తెలివి తక్కువ పనులను బట్టి ఓడింపులు కలిగినప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అనేవాడు లేడు అని నాస్తికుడు అయిపోయావేమో, దేవుని దగ్గరికి రావడము దూరం అయిపోయావేమో, దేవునికి ప్రార్థించడం దూరం అయిపోయావేమో, దేవుని వాక్యానికి దూరం అయిపోయావేమో, దేవుని మందిరానికి దూరం అయిపోయావు. అక్కడ ఇర్మియా గ్రంథంలో, ఏషియా గ్రంథంలో అంటాడు, ఇదిగో నా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపజేస్తాను, నేను మీకు సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను, ఆనందం ఇస్తానని ప్రభు చెప్పే సమయంలో ఆయన మందిరానికి వస్తున్న ప్రేక్షకుడిగా ఉంటున్నావా? నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావని నేను అడగటం లేదు, దేవుని మందిరానికి వెళ్తున్నావని నేను మిమ్మల్ని అడుగుతా ఉంటున్నాను. ప్రియా ప్రేక్షకులు, ఏ పరిస్థితిని కలిగిందో తెలియదు, ఎందుకు దేవునికి దూరం అయిపోయావో తెలియదు, ఎందుకు దేవుణ్ణి ప్రార్థించుట మర్చిపోయావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. ఒకవేళ దేవునికి దూరం అయిపోయావా, ప్రార్థనకు దూరం అయిపోయావా, వాక్యానికి దూరం అయిపోయావా? నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నన్ను అడగండి నేను మీకు ఇస్తానని ఆ ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఇది నిరుత్సాహంలోనికి వెళ్తావు, కృంగుదలలోనికి వెళ్తావు, చెడు తలంపులలోనికి వెళ్తావు, చెడు అలవాట్లు ఎందుకు దేవుని మీద కోపగించుతా? శతాధిపతి అయిన కొర్నేలి దేవుని యందు భయభక్తులు, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కల విధంగా చేశాడు. అంతేకాకుండా తను ఇతరులకు దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా మరి ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనము చూస్తాం. అందుకే దేవుడు కొర్నేలిని దేవుడే సూటిగా
కొర్నేలితో మాట్లాడినట్లు మనం ఆనాడు కొర్నేలితో మాట్లాడి కొర్నేలిని దీవించిన దేవుడు ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడమే కాకుండా ఆయన కొర్నేలిని ఆశించి దీవించడమే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మన అవసరతలు తీర్చి కేవలం నువ్వు చేయవలసి కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి అయ్యా నా అవసరత ఇది ఉంది ఆనాడు కొర్నేలి దేవుని వాక్యం వినాలని ఆశించినప్పుడు పేతురును ప్రభు అక్కడికి పంపించినట్లు మనం చూస్తున్నాం. కొర్నేలి కుటుంబము, కొర్నేలి యొక్క బంధుమిత్రాలు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నట్టు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఎటువంటి జీవితం జీవించాలనుకున్నావు? లోక సంబంధమైన జీవితం జీవించాలనుకున్నావా? పర సంబంధమైన దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండాలనుకుంటున్నావా? ఈ లోక సంబంధమైన బాంధవ్యం నరకానికి దారి తీస్తుందంట. పరిశుద్ధుడైన దేవునితో కొర్నేలి ఏ దేవునైతే ప్రేమించాడో ఆ దేవుని యందు నీవు నేను కూడా ఆయనను ప్రేమిస్తే, ఆయనను హత్తుకొని ఉంటే, ఆ దేవుని మన హృదయంలో స్వీకరిస్తే కొర్నేలితో ఉన్న దేవుడు, ఆ శతాధిపతితో ఉన్న దేవుడు నీతో నాతో ఉంటాడు. మన అవసరతలను ఆయన తీరుస్తాడు. అడుగు వాటిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఏ పరిస్థితి నీకుందో నాకు తెలియదు. నేను ప్రకటిస్తున్న దేవుడు సూటిగా అంటున్నాడు, ఫలానా వ్యక్తి, ఫలానా సహోదరి జీవితంలో విరక్తి కలిగి ఇక ఎందుకు బ్రతుకుతా అని సూసైడ్ చేసుకుందామన్న ప్రయత్నాల్లో ఉంటున్నారు. చెప్పు వారికి నేను ఉన్నానని చెప్పి. కొర్నేలి దేవుడను నేను. ఆనాడు ఆయన అవసరతలను తీర్చిన దేవుడు నేను ఈ దినం వారి అవసరతను కూడా తీరుస్తానని ప్రభు చెప్పమన్నప్పుడు మీకు ఎవరో మీరు నాకు తెలియదు, ఏ పరిస్థితిలో మీరున్నారో నాకు తెలియదు, ఏ అనారోగ్యంతో మీరున్నారో తెలియదు. చిన్న మాట, అయ్యా కొర్నేలి దేవుడవు, నువ్వు గొప్ప దేవుడవట, కొర్నేలి ప్రార్థన విన్నావట, ఆయనని దీవించావంట, ఆశీర్వదించావట, నన్ను కూడా ఆశీర్వదించు అని అడిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తన జీవితంలో ఈ గొప్ప దేవుని తన హృదయంలోనికి స్వీకరించారు. నువ్వు కూడా చేయవలసింది, అయ్యా నీ పేరు ఎప్పుడూ వినలేదు, ఈయన పేరు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు. నువ్వు చెప్పవలసిందే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా యొక్క అవసరతలు తీర్చు. ఇది ఒక జీవితం మీద నాకు విరక్తి కలిగింది, కానీ ఇప్పుడే విన్నాను కొర్నేలి దేవుడు గొప్ప దేవుడని. ఈ దేవుడు నాకు కావాలి, నన్ను కూడా నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించు అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశిస్తున్నావా ఆయన నీ జీవితంలో కార్యాలు చేయాలని ఉంటే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రం. నీ ప్రేమకై, నీ కనికరంకై వందనా. 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో శతాధిపతిగా ఉంటున్న కొర్నేలి జీవితాన్ని మా మధ్యకు తీసుకొని వచ్చారు. భక్తిపరుడు, కుటుంబాన్ని భక్తి మర్యాదల్లో పెంచాడు, దాన ధర్మాలు ఇచ్చాడు, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్న వ్యక్తి, దీవించబడ్డాడు. ప్రభువా నాయన, ఆ గుంపులో నేను కూడా ఉండాలని ఆశించి ఎంతమంది అయితే యేసు ప్రభు నీవు నాకు కావాలని మిమ్మలను పిలిచారో వారి జీవితాల్లో కార్యాలను సఫలపరచమని, ఆశీర్వదించమని, దీవించమని, వారి అవసరత తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్నందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పిలిచావు ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు, కానానుకు నీవు నడిపించావు.